కాంపెన్సేషన్ విషయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. నాకు ఆశ్చర్యంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా లోకేష్ గారు, ఈ 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ ఎంప్లాయీస్కు రైట్ఫుల్గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తూ ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం 2 లక్షల రూపాయలు అదనంగా ఎక్స్గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 0 రూపాయి అంటే రూపాయి కూడా ఇవ్వడంలే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తూ ఉంది, వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తూ ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో